సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతవరకు హీరోగానే కనిపించాడు. కామెడీ చేసిన హీరోయిజమే ఎలివేట్ అయ్యేది. కదిలించే అర్జున్ లాంటి పాత్రలో కూడా తన సూపర్ హీరోయిజమే కనిపించింది. కానీ కెరీర్ లో ఫస్ట్ టైం తనని మనం విలన్ గా చూడబోతున్నామా? అంతా అనుకుంటున్నట్టు సూపర్ స్టార్ మహేష్ బాబు 29 మూవీలో నిజానికి విలన్ హీరోయిన్ కాదా? ఈ డౌట్లకు రీజన్ ఉంది. రాజమౌళి మూవీ లెక్కలకు విజన్ ఉంది. అందుకే ఫర్ ఏ చేంజ్ విలనిజంలో ఈసారి హీరోయిజం చూపించేందుకు రాజమౌళి రెడీ అయినట్టున్నాడు. SSMB 29లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీనే విలన్ గా జరగబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ ఏంటి, కంటెంట్ తాలూకు బేసిక్స్ ని రాజమౌళి ఎప్పుడు రివీల్ చేస్తాడు లాంటి డౌట్లకు ఆన్సర్ లేదు. కానీ ఈ మూవీ తాలూకు లీకులు మాత్రం 100కు 99% నిజమవుతున్నాయి. ఇది కూడా అలా రీసౌండ్ చేస్తున్న విషయంలానే కనిపిస్తోంది. ఇంతకీ విలనిజానికి మహేష్ ఎందుకు ఒప్పుకున్నాడు? వార్ 2లో NTR లానే ఇందులో మహేష్ వేసేది హీరోయిక్ విలనిజమా? టేక్ ఏ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీలో హనుమాన్ ప్రేరణతో క్రియేట్ చేసిన పాత్రలో కనిపిస్తాడనే ఫీలర్ బయటకొచ్చింది. తర్వాత ఇందులో ప్రియాంక చోప్రా లేడీ విలన్ అని కూడా ప్రచారం జరిగింది. పృథ్వీరాజ్తో పాటు తమిళ స్టార్ మాధవన్ నెగిటివ్ రోల్ వేస్తున్నాడని కూడా గుసగుసలు వినిపించాయి. ఆల్మోస్ట్ అవన్నీ నిజాలే అనేంతగా ఫీలర్స్ వచ్చేశాయి. కేవలం గుసగుసలైతే ఏమో అనుకోవచ్చు. కానీ SSMB 29 తాలూకా ప్రతి మాట నిజమనేలా రాజమౌళి అండ్ టీం కూడా ఏ ఒక్క ప్రచారాన్ని ఖండించలేదు. ఏది ఏమైనా కొత్త షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో అంతా అనుకున్నట్టు హీరో నిజానికి హీరో కాదని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందులో విలనీ రోల్లో కనిపించబోతున్నాడట. సింపుల్గా చెప్పాలంటే దొంగ పాత్రలో తను కనిపించడమే కాదు, ఆల్మోస్ట్ విలన్ గ్యాంగ్ కోసం పనిచేస్తూ డబ్బు కోసం ఏదైనా చేసే రకంగా కనిపిస్తాడన్న వార్త బయటకు పొక్కింది. నిజానికి ఇంతవరకు సూపర్ స్టార్ మహేష్ బాబు పోలీసే కాదు, దొంగ పాత్ర కూడా వేశాడు. కానీ ఎన్నడూ నెగిటివ్ రోల్స్ వేయలేదు. కనీసం NTR జైలవకుశలో రావణుడి అంశే అనిపించేలా కనిపించాడు. కాబట్టి వార్ 2లో నెగిటివ్ రోల్ వేస్తున్నాడంటే జైలవకుశకు మించేలా పర్ఫార్మెన్స్ చేస్తాడనే అంచనాలే వినిపించాయి. కానీ ఫస్ట్ టైం మహేష్ బాబు నెగిటివ్ రోల్ వేస్తుంటే ఇదెక్కడి ట్విస్ట్ అని అనుకోవాల్సి వస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా తను విలన్లా కనిపించి సెకండ్ హాఫ్లో హీరోగా రూటు మారుస్తాడనేది ఇంటర్వెల్ బ్యాంగ్ అని తెలుస్తుంది. ఈ మూవీ టీం రైటర్స్ వల్లే ఇలాంటి లీకులు జరుగుతున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక SSMB 29 మూవీలో షూటింగ్ స్పాట్లో లీక్ అయిన సీన్ ఇంటర్వెల్ బ్యాంక్కి కాస్త ముందొచ్చే సీన్ అని కూడా తెలుస్తుంది. ఇలా అక్కడ ఇక్కడ రాజమౌళి టీం మెంబర్స్ అని బ్యాచ్ ఏదో మాట్లాడుకోవడంతో లీకులు షాకులు ఇవ్వటం తప్ప రాజమౌళి మాత్రం అఫీషియల్గా ఏదీ తేల్చట్లేదు. కానీ ఇలా జరుగుతున్న ప్రచారాలు చూస్తుంటే తను మీడియా మీట్ ఈవెంట్ని పెట్టేలోపే చాలా విషయాలు బయటకొచ్చేస్తాయా అన్న డౌట్లయితే పెరిగిపోతున్నాయి. అదే జరిగితే ప్రెస్ మీట్ వీటన్నింటి మీద ప్రశ్నలు రావటం ఖాయం. ఖండిస్తే ఓకే, ఏమాత్రం రాజమౌళి టీం ఈ ప్రచారాలను ఖండించకపోతే ఇక అవన్నీ నిజమని కన్ఫామ్ అయిపోతుంది. అది సినిమాకు మరింత మైనస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.